ఆచి చికెన్ మసాలా చేస్తాం అన్నారు. ఇప్పటి వరకు దాని మీద ఒక్క అడుగు ముందుకు పోలేదు. మీకు ఒక విషయం చెప్తాను. సిపిఎస్ అనేది 2004లో స్టార్ట్ అయినప్పుడు ఎవరు సిపిఎస్ ఎంప్లాయీస్ కాదు, అందరు ఓపీఎస్ ఎంప్లాయీస్. అప్పుడున్న నాయకులకు కానీ అప్పుడున్న ఎంప్లాయీస్ కానీ దాని మీద అవగాహన లేదు, ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు 60% ఎంప్లాయీస్ సిపిఎస్ ఎంప్లాయీస్ అయ్యారు. ఓన్లీ 40% ఎంప్లాయీస్ ఓపీఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు. రాబోయే 4-5 ఏళ్లలో 7-8 ఏళ్లలో అందరూ సిపిఎస్ ఎంప్లాయీ అవుతారు. అందరూ ఒకరోజు చక్కజామ్ పెన్ను బంధు గన్ను బంధు అన్నారు అనుకో, ఎక్కడ నడుస్తుంది ప్రభుత్వం? సిపిఎస్ అనేది ఒక దోపిడీ విధానం. అది ఆ దోపిడీ విధానంలో మీరు ఎందుకు వరల్డ్ బ్యాంకుకు ఊడిగం చేసే విధానాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద ఒక డిఫరెంట్ పెన్షన్ లేదు. దానిలో ఎంత ఇస్తామో చెప్పు మహాప్రభు. మేము జాయిన్ అయిన రోజు నాడు మా కంట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత ఇవాళ గల్ఫ్ కంట్రీస్లో యుద్ధం వచ్చింది, ఉన్న షేర్లన్నీ పడిపోయినాయి. నువ్వు నేను పెట్టే సిపిఎస్ అమౌంట్ గంగలో కలిసిపోయిందో ఎవరు తెలియదు. ఆ ఏదో జలసంధి ఉంది, ఆరుమూరు జలసంధిలో పోయినాయి. ఎట్లా మరి ఇట్లయితే? ఇంకా మనకు సెక్రటరీకి సంబంధించిన ఈ విషయాలు కాకుండా సెక్రటరీకి సంబంధించిన ఒక 2-3 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అకామిడేషన్ సెక్రటేరియట్లో ఈ కట్టిన అకామిడేషన్ బయట ఉన్న వాళ్ళకు సెల్ఫీలు తీసుకోవడానికి పనికొస్తుంది తప్ప లోపల ఉన్న వాళ్ళకి ఏం పనికొస్తుందో మాకు తెలుసు. ఇద్దరు అన్నదమ్ములు, ఒక తమ్ముడు మా ఇద్దరు అన్నదమ్ములు కలిపి 100 ఎకరాలు మేము చెప్పుకొని తిరుగుతాడు. కానీ వాస్తవం ఏంటంటే ఆ అన్నకు 99 ఎకరాలు ఉంది, తమ్మునికి 1 ఎకరం ఉంది. ఇది వాస్తవం సెక్రటేరియట్లో పరిస్థితి. రాజమహల్ కట్టుకొని దానిలో పేషీలు పెట్టుకొని ఒక ఊరేగింపులాగా లోపల ఉంటుంది. సెక్షన్లు ఎక్కడ ఉన్నాయి? సెక్షన్లు వర్క్ లేకపోతే పైన ఎక్కడ పని జరుగుతుంది? పైన పోకపోతే ఏ అధికారి ఏ మంత్రి ఎవరైనా ఏం చేస్తారు? మరి ఆ సెక్షన్ పరిస్థితి కూర్చునే పరిస్థితి ఉందా? 3 ఎంప్లాయీస్ ఒక సెక్షన్లో ఉంటే ఒక ఎంప్లాయీ బయట తిరగాలి, ఒక ఎంప్లాయీ కింద కూర్చోవాలి, ఒక ఎంప్లాయీ మీద కూర్చోవాలి. ఇది సెక్షన్లో. ఈ అకామిడేషన్ సమస్య ఉన్నదని ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది సెక్రటరియట్ ఈ 30 తారీఖు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాము, మీకు తెలుసు. కానీ దీన్ని మరి సరిదిద్దాలనే ఆలోచన ఏ ఒక్క ఆఫీసర్కు రాకపోవడము, ఈ ఆఫీసర్స్ పైన ప్రభుత్వానికి చెప్పకపోవడం చాలా శోచనీయం. మేము ఒక సలహా సూచన చేసినాము. మా ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నుంచి మేము ఒక కమిటీ వేయండి. ఈ కమిటీ ద్వారా మేము కొన్ని సలహాలు సూచనలు చేస్తాం. ఇప్పుడు ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ను వినియోగించుకుంటూనే కొంత అదనపు స్పేస్ ఎక్కడైతే అవసరం ఉంటుందో దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ఒక చిన్న కమిటీ. ఈ చిన్న కమిటీ వేయడానికి కూడా మీకు ఎందుకు ఇంత నొప్పి అవుతుందో మాకు అర్థం కావట్లేదు. మేమేమైనా బయట నుంచి వచ్చినామా? మేమేమన్నా దోసుక తింటాం? ఏమడుగుతున్నామండి? మేము పని ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి వాతావరణం పని, దానివల్ల అవుట్పుట్ పెరుగుతుంది తప్ప మీకు వచ్చిన నష్టమేం లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను. సెక్రటేరియట్లో ఎప్పుడు కానీ క్యాంటీన్ అనేది సెక్రటేరియట్లో నడిచేది, సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడిచేది. గత 10 ఏళ్ల నుంచి దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. లాస్ట్ 2 ఏళ్ళ నుంచి నేను దీని మీద కొట్లాడుతున్నాను. నేను అడుగుతున్నది ఏంటంటే ఆల్టర్నేట్గా ఒక చిన్న టీ క్యాంటీన్ ఓపెన్ చేయమనంటే ఈ టీ క్యాంటీన్ ఓపెన్ చేయడానికి ఆఫీసర్స్ నుంచి అవుతున్నారు. 3 జేఏడీ సెక్రటరీలు మారారు, 2 సిఎస్లు మారారు. ఈ చిన్న విషయాన్ని ఒకసారి ఏదో చేసి పెట్టిస్తే దానికి సీఎం నుంచి అబ్జెక్షన్ వచ్చింది, పిఎం నుంచి అబ్జెక్షన్ వచ్చింది, ఎక్కడో మన యూఎస్ఏలో ఉన్న FBI నుంచి అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి చిన్న మాటలు చెప్పి ఉన్న క్యాంటీన్ తీసేసారు. ఆ క్యాంటీన్ తెరిచి తీరుతాము. తెరిచిన తర్వాత మీరు ఎవరైనా అడ్డం వస్తే మేము అది చేసి తీరుతాము. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఒక లాస్ట్ ఫైనల్ విషయం చెప్తున్నా. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం రావాలంటే ఫస్ట్ అటిట్యూడ్ మారాలి. ఏ వాళ్ళ అటిట్యూడ్? ప్రభుత్వం అటిట్యూడ్ మారాలి. ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఆఫీసర్స్ అటిట్యూడ్ మారాలి. ఈ ఆఫీసర్స్ అటిట్యూడ్లో నేను ఒక 2-3 విషయాలు చెప్తున్నాను. మనకు గవర్నమెంట్ మన ఎంప్లాయీస్కు చాలా దగ్గరగా ఉండే కొన్ని శాఖలు ఉంటాయి. అంటే మన పనితో ఉండే శాఖలు, సెక్రటరీ కానీ, సర్వీసెస్ కానీ, తర్వాత ఫైనాన్స్ కానీ, జిఏడి కానీ ఇలాంటివి ఉంటాయి. మా కర్మకు ఎందుకు తీసుకొచ్చి పెట్టారో మన ఎత్తి మీద, వాళ్ళు ఎందుకు పనిచేస్తారో, ఎవరి గురించి పనిచేస్తారో, ఒక అసోసియేషన్స్ వస్తే ఒక రెస్పెక్ట్ లేదు, వాళ్ళకు చెప్పేవాళ్ళు లేరు. గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది సార్, మీరు అది అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఏ పేరు వచ్చినా ప్రభుత్వానికి వస్తే దయచేసి ఆఫీసర్స్ను మీరు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి వాళ్ళకు. అసోసియేషన్స్ అంటే ఉట్టిగా గాలివాటంగా మేము చెయ్యము. ఎంప్లాయీస్ కింద ఎంప్లాయీస్ చాలా బాధపడితేనే మీ దృష్టికి తీసుకొస్తాము. అటువంటి అసోసియేషన్స్ వచ్చినప్పుడు మీరు కొంత సమయం ఇచ్చి వాటిని సార్ట్అవుట్ చేస్తే ఇంత పెద్ద ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉండదు, ఇంత పెద్ద సమస్యలు రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈరోజు జేఏసీ తీసుకున్న కార్యక్రమం, సెక్రటేరియట్ అసోసియేషన్ తీసుకున్న కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో హాజరై మీరు దీన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి ఒక సరైన సూచన, ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగేటట్టు ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.
ఇంకా హైదరాబాద్ జిల్లా దగ్గరికి వెళ్ళాలి. ఇంకా హెచ్ఓడిది బీమా భవన్లో ఉంది కాబట్టి లిమిటెడ్గా ఒక్కొక్క నిమిషం, సమస్యలు అందరికీ తెలిసినాయే, అన్నీ ప్రస్తావించినాయే. ఒక్కొక్క నిమిషం చెప్పండి, ఒక్కొక్క నిమిషమే నువ్వు చెప్పేది ముందుగా మీటింగ్ అది అన్న. ముందు నువ్వు లాస్ట్గా మాట్లాడుతు కానీ లాస్ట్గా మాట్లాడుతు కానీ ఒక్క నిమిషం మాట్లాడు, ఒక్క నిమిషం లాస్ట్గా నువ్వు మాట్లాడదాను. మిత్రులందరికీ ఉద్యమ అభినందనలు. మరొకసారి తెలంగాణ ఉద్యమం తర్వాత మన అందరం కూడా ఒక ఐక్యవేదిక ద్వారా ఐక్యంగా ఉండి మన డిమాండ్ల సాధన కోసము మనం పెద్ద ఎత్తున ఈ జరిగినటువంటి ఉద్యమంలో మీరందరూ పాల్గొన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రభుత్వానికి మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటందుకు వాళ్ళు చేసినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను మాత్రమే ముందు అమలు చేయండి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాము. పిఆర్సీ అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయంలో పనిచేసిన ఉద్యోగులకు అందరికీ సంబంధించినటువంటి అంశము. ఈ అంశంలో ప్రభుత్వము